వాక్య భాగంలోనికి మనం వచ్చింటున్నాం కనుక మనమందరము మన యొక్క హృదయం అటు ఇటు కాక కేవలం యేసుక్రీస్తు వైపు మాత్రమే మన యొక్క హృదయములు కేంద్రీకరించబడును గాక. దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మీరేదో ఇదొక అంటే ఒక వాక్యం లాగా వినకండి. అంటే లోకంలో ఏం జరుగుతుంది, వాక్యం ఏం చెప్తుంది అన్న ఆ యొక్క కోణాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క వాక్యం వినాలని ఆశపడతా ఉన్నాను. మనం చూసుకున్నట్టయితే ఇదొక మనం ఆల్రెడీ ఈ మంత్ ఏ మంత్, డిసెంబర్. అంటే సంవత్సరంలో ఆఖరి నెల మొదటి ఆదివారం, మొదటి పరిశుద్ధ దినం, మొదటి ఆదివారం. డిసెంబర్ మంత్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? వెరీ గుడ్, క్రిస్మస్ కదా. మన ఏకైక పండుగ, ప్రపంచమంతా జరుపుకునే బహు సంబరమైన పండుగ ఏదంటే క్రిస్మస్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వాక్యం ఏంటంటే, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ ద్వారా ప్రతి క్రిస్మస్ కి మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క క్రిస్మస్ కి మనలో మార్పు ఏం జరుగుతుంది అన్న నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేవిధంగా క్రిస్మస్ అంటే ఎవరైనా చెప్పగలరా ఏంటి అర్థం? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఎస్, క్రైస్ట్ అంటే క్రీస్తును, మాస్ అంటే ఆరాధించడం. క్రిస్మస్ లేదంటే క్రైస్ట్ మస్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? యేసును ఆరాధించడం. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తు ఆరాధించబడుతున్నాడా, లేదా మనుషులు ఆరాధించబడుతున్నారా, మనుషులు హెచ్చింపబడుతున్నారా, లేదా నిజంగా దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధిస్తున్నామా? ఈ యొక్క క్రిస్మస్ మంత్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే క్రీస్తును మరింతగా ఆరాధించడం అనే విషయం మనకు గుర్తుకు రావాలి. అసలు ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్టయితే ఇది ఒక సంతోషకరమైన సువర్తమానము. క్రీస్తు పుట్టుక. క్రిస్మస్ అనగానే ఎందుకు మనం జరుపుకుంటాం ఈ యొక్క వేడుక అంటే, క్రీస్తు జన్మించినాడు గనుక మనము ఈ యొక్క క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నాం. ఈ యొక్క క్రీస్తు పుట్టుక అనేది ఏంటంటే ఇదొక సువర్తమానము, ఇదొక శుభవర్తమానము. ఎందుకు ఇదొక శుభవర్తమానం అన్నారంటే, ఎందుకు అన్నారనంటే, దేవుడు ఈ యొక్క యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు ఏమన్నారంటే రక్షకుడు ఉదయించినాడు అని అన్నారు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? రక్షించేవాడు, మానవులను ప్రతి ఒక్క పాపము నుండి రక్షించేవాడు అని అర్థం. క్రీస్తు జన్మించెను. క్రీస్తు అనగా అర్థం ఏంటి? అభిషక్తుడు లేదా రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే మనల్ని అందరినీ ఈ లోకంలో పాపము నుండి రక్షించేవాడు పుట్టినాడు అని ఈ యొక్క క్రిస్మస్ యొక్క అర్థం. మరి ఎందుకు జరుపుకుంటున్నామంటే మనం ఏం చెప్పుకున్నాం? క్రీస్తు జన్మించినాడు గనక మనము క్రిస్మస్ ను జరుపుకుంటున్నాం. అసలు దేవుడు ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చి ఉంటున్నాడు? ఒక్కసారి మనము లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం కొంచెం త్వరగా తీసినట్టయితే చదవవలసిందిగా మనవి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చాలు. ఎందుకు వచ్చాడంటే రక్షకుడు, లేకపోతే లోక రక్షకుడు ఎందుకు జన్మించినాడని చెప్తుంది బైబిల్. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు. మెయిన్ థీమ్, దేవుడి లోకానికి రావడానికి మెయిన్ థీమ్ ఏంటి? నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు. మరి అదే విధంగా మరొక వచనం చూస్తున్నాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్టయితే ఒక్కసారి రోమా పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ లోతైన యొక్క ఉద్దేశం ఏంటంటే నీతిమంతులుగా మార్చడానికి. ఈ లోకంలో దేవుడు ఎందుకు వచ్చాడు అంటే నీతిమంతులుగా మార్చడానికి. మానవుడు పాపములో పడిపోతుంటే, పాపములో చిక్కులు పడిపోయింటే
పాపములో కొట్టిమిట్టాడుతుంటే పాపములో నా కుమారుడు ఉండడానికి వీల్లేదు, నా కుమారుని నేను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో దేవుడు నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చినారు. మొదటిగా చూసుకున్నాం దేవుడు ఎందుకు పుట్టినాడు. దేవుడు మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటున్నాం? దేనికంటే క్రీస్తు జన్మదిన సందర్భంగా. అసలు ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అని అంటే పరమార్థం ఏంటంటే నిన్ను నన్ను నశించిన దాన్ని, నశించిపోయే మమ్మల్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా దేనికి వచ్చాడంటే నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకానికి దేవుడు వచ్చి ఉంటున్నాడు. మరి అదే విధంగా యోహాన్ పత్రిక 1:9 మనం అక్కడ చూసుకున్నట్టయితే చూద్దామా ఒకసారి. యోహాన్ సువార్త 1:9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. yes, నిజమైన వెలుగు ఉండెను. ఎవరి నిజమైన వెలుగు? దేవుడు. yes, నిజమైన వెలుగు ఎవరు? దేవుడు. ఆదికాండం 1:1 మనకి ఏం కనిపిస్తుందంటే దేవుడు జెనసిస్ ఆదికాండంలో మనకి ఏం కనిపిస్తుంది 1:1 అంటే దేవుడు ఏం చేశాడంట? వెలుగును చేశాడు. దేవుడు ఎప్పుడు వెలుగు చేశాడు? 4వ రోజు వెలుగును చేస్తాడు. అంటే 1, 2, 3, 4 దినాలలో అసలు వెలుగు లేదంటారా? ఉంది. అంటే దేవుడు వెలుగును సృష్టించక మునిపే, సూర్యుడిని సృష్టించక మునిపే వెలుగు వచ్చింది అని అంటే దానికి కారణం ఎవరు? అసలు అంతవరకు వెలుగుగా ఉన్న దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అందుకే ఇక్కడ ఉంది కదా, నిజమైన వెలుగు ఉండెను. ఎక్కడుండెను? దేవుని వద్ద ఉండెను. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు వారు. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఏం చేస్తూ వచ్చిందంట? వెలిగించుచూ వచ్చింది. యేసు ప్రభు వారు నిజమైన వెలుగు. మనల్ని అందరినీ కూడా మనం ఎక్కడున్నామంట? మొదటప్పుడు పాపములో ఉన్నాం. ఎస్, చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. మనకు దారి తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఏం తెలియనప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఒక వెలుగుగా ఉదయించాలని నిన్ను ఆయన వెలుగుతో వెలిగించాడు. ఒక 10 క్యాండిల్స్ పెట్టామనుకోండి, ఇక్కడ ఒక్క క్యాండిల్ వెలిగించి పెడితే చాలు. మిగతా అన్నిటికీ మనం ప్రతిసారి అగ్గిపుల్ల గీసి పెట్టాల్సి ఉంటుందా? నో కదా. ఒక్క క్యాండిల్ తీసుకొని మిగతా అన్నిటిని మనము వెలిగించేయచ్చు. నీ ఒక్క జీవితం అనేక మందికి మాదిరికరంగా మారవచ్చు. నీ ఒక్క జీవితం అనేక మందిని వెలిగింప చేయవచ్చు. అందుకే దేవుడు అంటాడు ఆయన నిజమైన వెలుగంట. ఆ యొక్క వెలుగు ద్వారా మనం అందరము వెలిగించబడ్డాము. నిన్ను నన్ను వెలిగించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేట. మనం చూసుకున్నాం మొదటి పాయింట్, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామంటే ఆయన జన్మదిన సందర్భంగా. ఆయన ఎందుకు జన్మింపవలసి వచ్చినది అని అంటే నిన్ను నన్ను నశించిన దానిని వెదకి రక్షించడానికి, రెండవదిగా నీతిమంతులుగా తీర్చడానికి, మరి మూడవదిగా నిజమైన వెలుగుగా నీవు నేను ఈ లోకానికి ప్రత్యక్షపరచబడాలని దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకుంటున్నారు కదండి. అయితే నేను ఈ యొక్క మెసేజ్ ఇప్పుడు తదనంతరం చెప్పబోయే మెసేజ్, యాక్చువల్లీ నేను ఈ యొక్క మెసేజ్ ప్రిపేర్ చేసి 1 సంవత్సర కాలం అయింది. నేను దాన్ని ఎక్కడ ఎందుకో నాకు దేవుడు ప్రేరేపించలేదు. నేను ఎక్కడ దీన్ని ఒక్కసారి బోధించాను అంతే. ఒక రూమ్ లో కూర్చొని నేను ఈ యొక్క వాక్యం నేను ప్రిపేర్ చేసింది కాదు. అంటే ఎవరో ఒకరు నన్ను అడిగారనమాట, ఇలా కొంచెం క్రిస్మస్ మేము మెసేజ్ చెప్పాలనుకుంటున్నాం జాహ్నవి, నువ్వు కొద్దిగా ప్రిపేర్ చేసి ఇస్తావా అని అంటే, సరే అడుగుతున్నారు కదా కొన్ని వర్సెస్ చూపిద్దాం, ఎట్లా చెప్పాలో ఒకసారి నేర్పిద్దాం. ఆశ ఉంటుంది కదా ఎవరికైనా బోధించాలని ఆశ. అందుకోసమని ఒక రూమ్ లో కూర్చొని, ఆ రోజు శనివారం నాకు బాగా గుర్తు, ఒక రూమ్ లో కూర్చొని నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ప్రత్యేకంగా బైబిల్ని తీసుకొని దేవుడు ప్రార్థనలో నాతో మాట్లాడుతూ వచ్చిన సంగతులను నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఎన్నోసార్లు అనుకున్నా ఇది నేను వాక్యం నా మా సంఘస్థులతో నేను షేర్ చేసుకోను, కానీ దేవుడు ఎప్పుడు అవకాశం కలిగించలేదు. ఈ యొక్క ఆదివారం నాకు ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను దేవుడు నాతో నైట్ నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో అది మాట్లాడాలనుకున్నా. ఇక్కడికి వచ్చి కూడా నేను అడగండి కావాల్సింటే, ఇక్కడికి వచ్చి కూడా నేను వేరే మెసేజ్ ప్రిపేర్, కానీ దేవుడు నువ్వు ఈ మెసేజ్ చెప్పాలని దేవుడు నాతో ఆశపడ్డాడు కనుక నేను ఖచ్చితంగా నేను మీతో కూడా షేర్ చేయాలని ఆశపడుతున్నాను. మరి చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు మామూలుగా నార్మల్ మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో ఆ యొక్క టాక్ లో నేను వస్తున్నాను. క్రిస్మస్ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి చెప్పాలి, ఒక్కొక్కరు చెప్పండి. క్రిస్మస్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది వెంటనే? ఎస్, కొత్త గుడ్డలు నాన్నగారు. ఇంకా
పెయింటింగ్స్. ఓకే, వెరీ గుడ్. పెయింటింగ్స్. స్టార్స్ అండ్ లైట్స్. బంధువులు పిలుస్తాం. వెరీ గుడ్. ఎస్ భోజనాలు, విందులు. ఎస్ వన్ మోర్ పాయింట్, వంటకాలు. ఎస్ మనకు బాగా గుర్తొచ్చేది అదే. ఆడవారికి ముఖ్యంగా ఏం వంట చేయాలి, ఎట్లా 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 కదా, వంటకాలు. ఇంకా స్టార్స్ అండ్ లైట్స్. ఎస్ స్టార్స్ అండ్ లైట్స్. వెరీ గుడ్. ఇంకా ఓకే, సహాయం చేయాలి. చాలా అంటే కొంచెం ఎక్కువ మనసు ఉన్న వాళ్ళకి, చాలా ధారాళంగా ఉన్న వాళ్ళకి ఆ మనసు కూడా ఉంటుంది, నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఓకే, ఇంకా ఇంకేమైనా గుర్తొస్తుందా? అంటే డెకరేషన్ తమ్ముడు శామ్ చెప్పాడు. ఓకే ఓకే, వెరీ గుడ్. మీరు అందరు చాలా చక్కగా చెప్పారు. దేవునికి మహిమ కలుగును కాక. ఎస్ బ్రదర్ చెప్పారు, రాఘవ బ్రదర్ గారు, స్టార్ అని కదా, స్టార్స్ అండ్ లైట్స్. సో మనకు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నక్షత్రాన్ని గురించిన సంభాషణ ఉంది. ఈ రోజు నేను మీతో ఒక క్రిస్మస్ కి సంబంధించిన ఒక 7 వాల గురించి చెప్పాలనుకుంటున్నా. ఏంటి? 7 అంశాలు. ప్రతి ఒక్కటి కూడా వాతోనే మొదలవుతుంది. ప్రతి ఒక్కటి వాతో. చూద్దాం. ఫస్ట్ ఇది మీరు చెప్పారు, వెలుగు. లైట్స్ అంటే వెలుగు. నేను బైబిల్ గ్రంథం ద్వారా వెలుగు అంటే మనకు తెలుసు నక్షత్రం కదా, స్టార్. దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకానికి మీరు వెలుగై ఉండాలని అంటున్నాడు. మనము స్టార్ అని గుర్తుకు రాగానే, క్రిస్మస్ అని గుర్తుకు రాగానే మన ఇంటి ముందర, మన ఇంటి పైన స్టార్ పెడతాం. ఇంకా ఆఫీస్లలో స్టార్ ఉంటుంది. ఇంకా కొన్ని చర్చెస్, స్కూల్, ఇంకా కొన్ని రిలేటెడ్ స్కూల్స్ ఉన్న వాటిలో కూడా మనకి ఏం పెడతారు? స్టార్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ వచనం మత్తయి సువార్త ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదవండి సిస్టర్. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారి ముందుగా నడిచెను. హల్లెలూయా. ఏ నక్షత్రం? వారు చూసిన నక్షత్రం. మీకు తెలుసు కదండి స్టోరీ. తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభుని చేరుకోవడానికి ఎవరు దారి చూపించారు? నక్షత్రము దారి చూపించింది. తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రం గుండానే యేసు ప్రభును చేరుకున్నారు. ఈ రోజు దేవుడు ఏమంటా అంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కదా, నువ్వు నేను ఒక వెలుగు. ఆ రోజు ఆ తూర్పు దేశ జ్ఞానులైతే ఆ యొక్క స్టార్ ని వెంబడిస్తూ యేసు ప్రభును చేరుకున్నారు. ఈ రోజు నువ్వు నేను కూడా ఒక నక్షత్రం లాంటి వారు. నువ్వు నేను కూడా ఒక వెలుగై ఉన్న వారం. ఈ రోజు ఎంతమందిని నువ్వు యేసు ప్రభుకు దగ్గరికి తీసుకొచ్చావు? ఆ చిన్న నక్షత్రం, ఆకాశంలో ఆ మెరుస్తున్న నక్షత్రం. అంటే ఆ నక్షత్రం ఆ రోజు మాట్లాడిందో లేకపోతే ఎలా ఉండిందో, కానీ ఆ యొక్క నక్షత్రం మాట్లాడలేదు, ఏం లేదు. జస్ట్ ఆ నక్షత్రం ఎటు వెళ్తుంటే జ్ఞానులు కూడా అటు నడుచుకుంటూ వెళ్ళిపోయినారంట. ఆ నక్షత్రం ఎక్కడ ఆగింది? యేసు ప్రభు ఉన్న చోట ఆగింది. ఆ తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభు యొద్దకు రావడానికి ఆ యొక్క నక్షత్రము ఒక గొప్ప సాక్షిగా నిలబడింది. ఇంకొక వచనం, 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలముగా కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆ యొక్క నక్షత్రమును చూచి వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చిరి. ఆ యొక్క నక్షత్రము ఆ యొక్క జ్ఞానులకు యేసు ప్రభు వారి యొద్దకు రావడానికి ఒక దారి చూపింది. ఈ రోజు నువ్వు నేను కూడా ఆ ఆఫీస్ మీద పెట్టడం, ఇంటి మీద పెట్టడం చాలా మంచిది, కాదనని చెప్పను. కాకపోతే ఈరోజు ఆ స్టార్ నువ్వు పెట్టినందుకు నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నువ్వు కూడా ఆ యొక్క స్టార్ లాగా దేవుని కొరకు వెలగబడుతున్నావా? దేవుని యొద్దకు అనేక మందిని నువ్వు తీసుకొని రాగలుగుతున్నావా? దేవుని యొద్దకు అనేక మంది రావడానికి నువ్వు ఒక మార్గ మధ్యములోని ఒక నక్షత్రము వలె నువ్వు ఉన్నావా అనేది ఈరోజు ఒక ప్రశ్న. క్రిస్మస్ స్టార్ అనంటే ఆ యొక్క పెట్టే క్రిస్మస్ స్టార్ మాత్రమే కాదు, నువ్వు నేను కూడా ఒక నక్షత్రం లాగా దేవుని కొరకు వెలగబడాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటి వా వెలుగు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి వా, ఆడవాళ్ళకి బాగా
వంట పట్టింది. ఏంటది? వంట. వంటలు కదా. దేవుడే మా ఈ యొక్క మనకు క్రిస్మస్ అనగానే బాగా గుర్తొచ్చేది వంటలు కదా. వంటలు బాగా మనకు గుర్తుకొస్తాయి. అయితే ఈ యొక్క ఆడవాళ్ళు బాగా పిండి వంటలు, లేకపోతే ఇంకా మాంసాహారము, రకరకాలైనటువంటి పిండి వంటలు అన్ని కూడా చేస్తారు కదా. చాలా వాళ్ళకి సంతోషం అనమాట. ఇంటి వారు తింటుంటే, వాళ్ళు వస్తుంటే, వీళ్ళు వస్తుంటే వండి పెట్టడం నాకు చాలా ఇంట్రెస్ట్ కదా. అందుకే దేవుడు మనకు బైబిల్లో మనము ఈరోజు చూసుకోవాల్సింది ఏంటంటే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50వ వచనం చూసుకున్నట్టయితే అక్కడ ఉంటది, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏముంటుందంటే ఏముంటుంది? ఉప్పై ఉన్నారు అని ఉంటుంది. వంటల్లో ఏమి లేకపోతే రుచి ఉండదు, ఉప్పు లేకపోతే రుచి ఉండదు. మీరు ఎన్ని వంటకాలైనా చేయండి, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు కదా. ఉప్పు నిస్సారమైపోకూడదు. ఉప్పు సారవంతమైందేనే అది మంచి టేస్ట్ ని వంటకాలకు ఇవ్వగలుగుతుంది. ఉప్పు నిస్సారం అయితే ఇట్ ఈస్ యూస్లెస్, అది నిరుపయోగమైంది అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో కూడా వంటలు గుర్తుకు రావడం మంచిదే, కానీ నీవు నేను లోకానికి ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నా అంటే ఉప్పులా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు కలవారయుండి ఒకరితో ఒకరు సమాధానము ఉండుడని చెప్పాను. ఉప్పు సారము గల వారయుండి ఒకరితోనొకరు సమాధానం కలిగి ఉండాలంట. కొంతమంది ఉంటారు వంటలన్నీ చక్కగా చేస్తారు, ఏం చేస్తారు? ఉప్పు మర్చిపోతారు. అంటే ఇతరులతో సమాధానం ఉండడం మర్చిపోతారు. అనే వాళ్ళని పిలిచినా వీళ్ళని పిలిచినా వీళ్ళను మాత్రం నేను విందుకు పిలవను. సమాధానం ఎక్కడుంది? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఉప్పు వలె ఉండాలా, నీ సంభాషణ ఉప్పు వేసిందై ఉండాలా, నీ వంటల్లో ఉప్పు ఉండాలా అంటున్నా. అంటే నీ జీవితంలో ఉప్పు ఉండాలా అని దేవుడు ఆశపడుతుండగా మన జీవితాల్లో వంటలు ఉన్నాయి కానీ ఏం లేదు, ఉప్పు లాంటి సమాధానం మన జీవితాల్లో లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, విందులు కాదు ఈరోజు, వంటలు కాదు ఈరోజు నీ జీవితంలో ఉండవలసినది, సమాధానకరమైన జీవితం నీ జీవితంలో ఉండాలి. నీ యొక్క జీవితమే ఇతరులకు రుచి కలదై ఉండాలా. ఉప్పు కలిగిన దానివై, ఉప్పు కలిగిన వాడివై నీవు సారముగా ఉండాలని దేవుడు ఆశపడుతుందిగా. ఆ విధంగా మనము ఉంటుంగాక. మొట్టమొదటి వాయి ఏంటి? వెలుగు. రెండవది వంటలు. ఎస్. నెక్స్ట్ మూడవది చూసుకుందాం, వేర్పాటు. నేను చెప్పాలనుకున్న మరొకటి ఏంటంటే వేర్పాటు. మనము లోకంలో కలిసిపోవడానికి వీలు లేదు. క్రిస్మస్ అంటే మామూలుగా ఏం చేస్తామంటే అంటే మనం ఏం ఆశపడతాము? స్పెషల్ గా ఉండాలని ఆశపడతాం. అవునా కదా? మీరు ఎవరు స్పెషల్ గా నేను ఉండకూడదని ఎవరైనా ఆశపడతారా? మనం చర్చికి వెళ్తే ఎలా ఉండాలనుకుంటాం? స్పెషల్ గా ఉండాలనుకుంటాం. లోకంలోకి వెళ్తే ఈరోజు మా పండగ, ఏం బట్టలు వేసుకున్నావే, అబ్బో భలే కనపడుతున్నావే ఈ రోజు అంటే ఏమంటాం? ఇబ్బో ఈ రోజు నా పండగ, ఈ రోజు మా పండుగ, క్రిస్మస్ పండుగ అని మనము చాలా స్పెషల్ గా ఉండాలని చాలా ఆశపడతాం. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఏమని ఆశపడుతున్నాడంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, మరి గలతీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటదంటే అక్కడ ప్రత్యేకించబడిన వారు అని ఉంటుంది అనమాట. ఏంటి ప్రత్యేకించబడ్డం అంటే ఏంటి? స్పెషల్ గా కనబడాలనుకుంటున్నావే, ఏ విషయం నుండి స్పెషల్ గా కనబడాలనుకుంటున్నావు? ఈ రోజు లోకంలో గతించిపోతున్న ఈ లోకంలో నువ్వు చక్కగా నీ యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉండి, ఎంత చక్కగా నువ్వు స్పెషల్ గా కలిగి ఉండాలి. నీ యొక్క మాటలో స్పెషాలిటీ ఉండాలి, నువ్వు చూపించే ఆ యొక్క చూపులో స్పెషాలిటీ ఉండాలి, నీ కరుణలో స్పెషాలిటీ ఉండాలి, నీ వస్త్రధారణలో స్పెషాలిటీ ఉండాలి. ఎలాంటి స్పెషాలిటీ నువ్వు కోరుతున్నావు? లోకానుసారమైందా? ఆత్మీయమైందా? దేవుడు కోరుకుంటున్నదా? లోకం కోరుకుంటున్నదా? ఈ యొక్క వేర్పాటు నీ జీవితంలో ఉందా? దేవుడు అన్నాడు, అమ్మా లోకంలో నువ్వు కలిసిపోవద్దు, అన్ని జనులతో పాటు నువ్వు ఉండద్దు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, వెర్రివారైన లిస్ట్ నుంచి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, లోకములో నుండి నేను నిన్ను ప్రత్యేకపరచబడుకున్నాను. నువ్వు ఎలా ఉండాలి ఈ రోజు నీ జీవితంలో అంటే ప్రత్యేకించబడిన దానివై, ప్రత్యేకించబడిన వారివై ఉండాలి. ఇదే ఈ యొక్క గొప్ప వేర్పాటు. లోకమంతా ఒక సైడ్ పోతుందా? లోకమంతా లోకాశ్రయపోతుందా? కానీ నువ్వు ఏ సైడ్ పోవాలి? దేవుని యొద్దకి తిరిగి రావాలి, దేవుని యొద్దకు నువ్వు నడిచి రావాలని దేవుడు కోరుతుండగా ఈ యొక్క వేర్పాటు మనందరి జీవితాల్లో ఉండును గాక. మరి నెక్స్ట్ మీరు చెప్పిన వాటిలో మరొకటి వస్త్రాలు, డ్రెస్సెస్, షాపింగ్.
ఆడవారికి అయితే ఇంకా ఎక్కువ. ఆ చీర, ఈ బ్లౌజు, అది ఇది అని టైలర్ దగ్గర తిరుగుతానే ఉంటాం ఆ నెలంతా. అది బాగాలేదు, ఇది లూజ్ ఉంది, అట్లా ఇట్లా అని. జెంట్స్ కూడా అంతే, అవి కావాలి, ఈ జీన్స్ అట్లా ఇట్లా అని అట్లా ఇట్లా మాట్లాడుకుంటానే ఉంటాం. షాపింగ్ ముఖ్యంగా నేను కూడా మొన్న రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, బయటకు వెళ్ళినప్పుడు వేరే మా రిలేటివ్స్ అడుగుతున్నారు, షాపింగ్ అయిపోయిందా అని. జీవితమే సక్రమంగా లేదు, జీవితం సక్రమంగా నడిపించబడడం లేదు, బాటే సరిగ్గా లేదు. పండుగే ఉంది. ఏదైనా ఇంట్లో విషాదం జరిగితే, విషాదకరమైన సంఘటనలు అంటే మనకు పండుగ జరుగుతుందా చెప్పండి? ఏం షాపింగ్ అమ్మా, ఏం వంటలమ్మా, ఏం జీవితం అమ్మా, జీవితం అంతా భారంగానే ఉందమ్మా, ఇంకేం షాపింగు, ఇంకేమి సంతోషం అన్న మాటలు వింటామా లేదా చెప్పండి? అందుకే ఇక్కడ వస్త్రధారణ మన జీవితాల్లో, క్రిస్మస్ అంటేనే వస్త్రధారణ గుర్తొస్తుంది. ఈ రోజు నువ్వు ఏ వస్త్రం ధరించుకున్నావు, దేవుడు ఎలాంటి వస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి చూసుకుందాం. ఈ యొక్క హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ రాయబడి ఉంటుంది, మహిమా వస్త్రము అని రాయబడి ఉంటుంది. మహిమా ప్రభావం లేదా మహిమా వస్త్రం మనకు తెలుసు కదండి. ఆ యొక్క యేసు ప్రభు మహిమా వస్త్రాన్ని ధరించుకున్నట్టుగా నీకు నాకు మహిమా వస్త్రాన్ని ధరింపజేసినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటాం. సో ఆ యొక్క వస్త్రధారణ, లోకరీత్యా యొక్క వస్త్రధారణ ఆత్మీయంగా మనం చూసుకున్నట్టయితే మహిమా వస్త్రం, మహిమా వస్త్రం కదా. ఈ యొక్క దేవుడు మన పాప వస్త్రాన్ని తొలగించి ఎలాంటి వస్త్రాన్ని మనకు ధరింపజేయాలనుకుంటున్నాడు? మహిమా వస్త్రాన్ని ధరింపజే. ఈ రోజు నీకు నాకు చాలా కాస్ట్లీ దుస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరూ వేసుకున్న కాస్ట్లీ దుస్తులు, లేకపోతే అందరూ వేసుకున్న చాలా కలర్ఫుల్ బట్టలు ఈ రోజు మన జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోజు నువ్వు క్రిస్మస్ కి ఇంతవరకు ఈ యొక్క మొదటి ఆదివారం వచ్చింది, చాలా ముందుగానే షాపింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు నీ జీవితంలో షాపింగ్ జరిగిండొచ్చు, జరగక పోయిండొచ్చు. ఒకవేళ నీకు ఆ షాపింగ్ చేసగలిగే స్తోమత ఉండొచ్చు, ఉండక లేకపోవచ్చు. ఆ యొక్క వస్త్రాన్ని నువ్వు ధరించుకోగలిగే స్తోమత ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ వస్త్రాలన్నీ పక్కన పెడితే ఈ రోజు నా జీవితంలో మహిమా వస్త్రమును ధరింపజేసుకొని ఉన్నావా? దేవుడు ఇచ్చిన ఆ యొక్క సర్వాంగ కవచాన్ని, దేవుడి యొక్క ఇచ్చిన ఆ యొక్క మహిమా వస్త్రాన్ని ఈ రోజు నువ్వు ధరించుకున్నావా? నువ్వు నిజంగా ఈ లోకంలో ఎలాంటి షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మహిమా వస్త్రాన్ని నువ్వు ధరించలేకపోయినట్టయితే ఈ రోజు అసలు నీకు అది నిజమైన క్రిస్మస్సే కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు మహిమా వస్త్రాన్ని ధరించుకొని ఆయన పోలికగా, ఆయన యొక్క చూపిన ప్రేమలో, దయలో మనం ముందుకెళ్ళాలని. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, నీవు నేను ఆ యొక్క మహిమా వస్త్రాన్ని, యేసు ప్రభు వారిని ధరించుకొని ఉన్నామా లేదా? మరొక గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా, విందు. ఏంటండి విందు? ఇది కూడా వంటల్లోకి వస్తుందని మనం అనుకోవచ్చు, కాదు. వంటలు ఇది కేవలం ఇంటికి సంబంధించింది. విందు ఇది అందరికీ లోకానుసారం కూడా సంబంధించింది. మామూలుగా కొద్దిమంది ఎలా ఉంటారంటే, అబ్బా మీ క్రిస్మస్ ఏం పార్టీ ఏంటి, అవునా కదా, అవునా కదా, పార్టీ ఏంటి అన్న, పార్టీ కావాలి. ఏం పార్టీ అంటే ఏం పార్టీ కావాలంటారు? విందు కావాలంటారు. ఆ విందులో ఏం కావాలని ఆశపడతారు కొంతమంది? బిర్యానీలు ఆశపడతారు. ఇంకా కొంతమంది లోకస్తులు అయితే అబ్బా ఏమంటారు, అక్క వెరీ గుడ్, చాలా చక్క మాట. నిజంగా మందు పార్టీ ఉందా, బీర్ పార్టీ ఉందా? అబ్బా మీ పండుగ సంవత్సరానికి ఒకసారి, ఏం ఒక్కసారి కూడా ఇప్పిలేవా? అబ్బా మా పండుగలు అయితే అన్ని సార్లు వస్తాయి, మీ పండుగ ఒకే ఒకసారి ఏరా పార్టీ కూడా ఇప్పిలేవా కదా. ఇలాంటి మాటలే మన లోకంలో వినేది. విందు కాదు. ఒకసారి మనం చూసుకుందాం. ఒకసారి 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక్కడ ఇప్పుడు అర్థమైందా? పార్టీ అంటే ఏంటి? విందు. వంటలు ఇంటికి మాత్రం సంబంధించిన విందు. బయట మోస్ట్లీ జెంట్స్. ఇప్పుడు మనం అనంతపూర్లో ఉంటున్నాం కాబట్టి అనంతపూర్లో మనం ఈ విధంగా డ్రింక్స్ ఉండవు, అట్లా ఇట్లా అనుకుంటాం. కానీ మనం కొద్దిగా ఫాస్ట్ కల్చర్, బెంగళూరు కానీ హైదరాబాద్, చెన్నై ఇలాంటి మెట్రో సిటీస్కి వెళ్తే అక్కడ ఏముంటుందంటే ఎక్కువ అమ్మాయిలు కూడా ఎక్కువ
డ్రింకింగ్ కి అలవాటు అయిపోయి ఉంటారు. చాలా లోకాశలు ఉంటాయి, లోకానికి సంబంధించిన పాపం అంతా కూడా మునిగిపోయి ఉంటుంది. అందుకోసమనే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మద్యపానము అల్లరితో కూడిన ఆట పాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు కదా దేవుడు అంటున్నాడు. అందుకోసమనే ఈ యొక్క విగ్రహ పూజలకు కానీ లేకపోతే మద్యపానము లాంటి పార్టీస్ కి కానీ మనము అటెండ్ అవ్వడానికి వీల్లేదు. క్రిస్మస్ అని చెప్పి ఇలాంటి విందులు మనము ఇప్పించాల్సిన అవసరం కూడా లేదు. ఏదో వాళ్ళు అడిగితే మంచి స్వీట్, లేదంటే ఒక వాక్యముతో కూడిన ఒక వాగ్దానం, చిన్న గిఫ్ట్ ఇలాంటివి ఇస్తే సరిపోతుంది. కానీ ఇలాంటి విందులు పార్టీలు దేవుడు ఇవ్వమని మనల్ని కోరడం లేదు కదా. కాబట్టి ఇలాంటి విందు వినోదాలకు మనము దూరంగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఇలాంటి మద్యపానాలకు మనం తాగడం మాత్రమే తప్పు కాదు, మనం ఇప్పించడం కూడా తప్పే. అది నిజమైన క్రిస్మస్ అనిపించుకోదు. కాబట్టి మనము ఈ యొక్క విందు మద్యపానం లాంటి వాటికి మనం దూరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి చివరిగా వైభవం కదా, అలంకరణ. ఇందాక తమ్ముడు శాన్ చెప్పినట్టుగా డెకరేషన్స్ ఏం చేస్తారు? ఇంటికంతా డెకరేషన్, ఒంటికంతా డెకరేషన్, మనసులో మాత్రం ఏ డెకరేషన్ ఉండదు. ఏ డెకరేషన్ మీన్స్ ఏ అలంకరణ ఉండదు. దేవుడు ఏమంటాడు? దయను సత్యమును ధరించుకొనుడి, అలంకరించుకొనుడి. దయలే ఉండదు, సత్యం ఉండదు, కానీ ఇంటికి మాత్రం పెయింట్లు, మంచి రంగులు, లైటింగ్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, మా ఇంట్లో ఈరోజు విందు రండి అని పలకరింపులు, ఎన్నెన్నో మన జీవితాల్లో ఉంటాయి. కానీ వైభవం నిజంగా దేవుడు మనల్ని ఏ విధమైనటువంటి వైభవంతో నిన్ను నీవు అలంకరించుకోమని చెప్తున్నాడో ఆ విషయాన్ని మనము మర్చిపోతున్నాం. దేవుడు దయను సత్యమును ఎన్నడూ వీడిపోకమని చెప్పినాం. అదే మన జీవితంలో ఉండదు. అలాంటప్పుడు నువ్వు కేవలం నీ ఇంటిని మాత్రం అలంకరించుకొని నువ్వు హృదయాన్ని నువ్వు అలంకరించుకోకపోతే నీ జీవితం ఎందుకు? ఇది నిజమైన క్రిస్మస్ ఆరాధన అనిపించుకుంటుందా? నువ్వు నిజమైన భక్తి చేస్తున్నట్ట? నువ్వు నిజమైన భక్తితో దేవునికి సమీపముగా ఉన్నట్ట? క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం. నువ్వు ఇలాంటి అలంకరణలన్నీ పెట్టుకొని నీ జీవితాన్ని సరిగ్గా చూసుకోకపోతే అది నిజమైన క్రిస్మస్ అనిపించుకుంటుందా? నువ్వు నిజమైన క్రిస్మస్ భక్తుడివేనా, లేదంటే నువ్వు నిజమైన దేవుని భక్తుడు అనిపించుకుంటుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వెలిగించబడాలి, ఒక స్టార్ లాగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క లోకపు ఆచారాలు, ఇప్పుడు మామూలుగా క్రిస్మస్ అనగానే వెంటనే స్టార్ తీసుకొచ్చి పెట్టేస్తా, కానీ నీ జీవితం స్టార్ లాగా ఉందో లేదో ఎవరు మనం పరిశీలించుకోవట్లేదు అసలు. అందుకే దేవుడు అంటున్నాడు వైభవంగా ఉండడం మంచిది అంటూ 2 కొరింథీ 2 దినవృత్తాంతములు 3:6 ఏమని చెప్తారంటే, ప్రశస్తమైన రత్నములు అని ఉంటుంది అనమాట. నీవు నేను కూడా దేవునికి ఎంతో విలువైన వారు. మన జీవితం వెలిగించబడాలని, ఉప్పు వలె రుచిగా ఉండాలని, వేరు చేయబడాలని, మహిమా వస్త్రాన్ని ధరించుకోవాలని, దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలని, అదే నిజమైన క్రిస్మస్ అని ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మొట్టమొదటిగా మనం ఏం మాట్లాడుకున్నాం? వెలుగు, స్టార్ గురించి మనం మాట్లాడుకున్నాం. అని నువ్వే ఒక స్టార్ గా ఉండాలి. రెండవదిగా వంటలు, ఉప్పు వేసినట్లుగా నీ యొక్క మాట రుచికరమైంది ఉండాలి, ప్రత్యేకించబడిన. మూడవదిగా వేర్పాటు, అంటే ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 4వదిగా వస్త్రధారణ విషయంలో మహిమా వస్త్రాన్ని మీరు ధరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 5వదిగా విందు ఇలాంటి వాటి జోలికి మనం వెళ్లకుండా మన జీవితము ఒక చక్కటి దారిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి లాస్ట్గా వైభవం, మీ యొక్క ఇంటికి మాత్రమే కాదు, మీ యొక్క ఒంటికి కూడా, మీ యొక్క హృదయములో ఉన్న వాటికి కూడా దేవుడు వైభవాన్ని కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క అన్నిటికీ మించి నేను చివరి వచనాన్ని ఒక మాట చూపించాలని ఆశపడుతున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాళ్ళన్నీ ఉంటాయి మన జీవితంలో కదా కదా. ఈ యొక్క 6 వాళ్ళు చెప్పిన వెలుగు, వంటలు, వేర్పాటు, వస్త్రధారణ, విందు, వైభవం, ఈ వాళ్ళన్నీ ఉంటాయి. కానీ చివరిగా ఇప్పుడు నేను చెప్తున్న వా మాత్రం మన జీవితంలో రేర్. ఏంటవా? వాక్యం కదా.
క్రిస్మస్ ఆరాధనలో. క్రిస్మస్ అంటే కొన్ని సంఘాలు అబ్బో ఈరోజు పండుగ వాక్యం అంత చెప్తే ఎందుకంటే ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలి, లేట్ అవుతుంది. అందుకే ఏం తగ్గించేస్తారు వాక్యాన్ని తగ్గించేస్తారు. ఉండవలసిన మన జీవితంలో ఉండవలసిన వాక్యమే, మన జీవితాన్ని కట్టుకోవలసిన వాక్యమే. ఆ వాక్యము దేవుడై ఉండనని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుణ్ణే లేకుండా చేస్తున్నాం మన యొక్క ఆరాధనల్లో, మన యొక్క క్రిస్మస్ ఆరాధనల్లో, మన యొక్క క్రిస్మస్ పండుగ సీజన్స్ లో దేవుడే ఉండట్లేదు, మనమే ఉంటున్నాం. ఇది ఎలాంటి క్రిస్మస్? దేవుడికి ఇష్టమైన క్రిస్మస్ ఇది? దేవుడు కొన్నిసార్లు బాధపడుతున్నాడేమో, అమ్మా తల్లి ఇలాంటి క్రిస్మస్ మీరు చేయకపోయినా పర్లేదు, నా నామాన్ని దూషించొద్దు, నా నామాన్ని అన్ని విధ పాలు చేయొద్దండి, చక్కగా చేసుకోండి అని దేవుడు మనం బాధపడుతూ ఉన్నాడేమో. నిజమే కదా, అన్ని రకాలైన వాళ్ళు మన జీవితాల్లో ఉన్నాయి, కానీ అసలు సిసలైన వాక్యము మన జీవితంలో చాలా కరువైపోయింది. వాక్యము మనల్ని కట్టేది, మన జీవితాలని కట్టేది, మన యొక్క హృదయాలను సరిచేసేది, మన బాటలను సరిచేసేది, మనకు పరలోకాన్ని చేర్చేది ఏదంటే వాక్యమే. కానీ ఈరోజు మన జీవితాల్లో, మన ఇంట్లల్లో వాక్యమే కరువైపోతుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో వాక్యం ఉందా? క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం. అలాంటి దేవుడు మన దగ్గర ఉన్నాడా? క్రిస్మస్ ఆరాధనలో నిజమైన భక్తిపరుడు వలె నువ్వు నేను ఈ లోకానికి ఒక తార వలె యేసుక్రీస్తుని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఫస్ట్ది ఒక వెలుగుగా నేను చెప్పాను కదా, ఈరోజు ఎంతమందికి నువ్వు వెలుగుగా ఉన్నావు? ఒక్కరినైనా దేవుని సన్నిధికి పట్టుకొని వచ్చావా? ఒక్క స్నేహితుడికైనా, ఒక్క నీ కొలికైనా, అమ్మా యేసుప్రభు మంచివాడమ్మా, యేసుప్రభు మన కొరకు ప్రాణంలో సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కాచాడు, నువ్వు రా యేసయ్య దగ్గరికి, నీకు పరలోకం వస్తుందమ్మా అని ఒక్కసారైనా నీ యొక్క స్నేహితుడికి చెప్పావా? ఒక తారగా నువ్వు నీ యొక్క స్టాఫ్ లో ఉన్నావా? ఒక తారగా నువ్వు స్టూడెంట్స్ మధ్య నీ కాలేజ్ లో ఉన్నావా? ఒక తారగా నువ్వు పనిచేసే చోట నువ్వు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉన్నావు, అనేక మందిని వెలిగించమని. నువ్వెంతమందిని ఈరోజు, ఇప్పుడు గత సంవత్సరం అంతా 11 నెలలు గడిచిపోయింది. 11 నెలల నుంచి నెలకొక్కరిని లేదా 3 నెలలకొక్కరిని ఒక్కరినైనా రక్షించావా? క్రిస్మస్ జరుపుతున్నావే, తార అంటున్నావే, నీ ఇంటి పైన స్టార్ పెడుతున్నావే, ఒక్కరికైనా నువ్వు స్టార్ గా ఉండి అని నువ్వు ఒక్కరినైనా దేవుని దగ్గర నడిపించావా అని దేవుడు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తే, మన జీవితంలో ఒక్కరమైనా ఉన్నామా? ఒక్కరినైనా రక్షించిన స్థానంలో మనం ఉన్నామా? మళ్ళీ అదేవిధంగా నీ యొక్క సంభాషణ ఎలా ఉంది? నీ మాట తీరు ఎలా ఉంది? దేవుడు ఉప్పు వేసిన దాని వల్లే ఉండమంటున్నాడే, నీ సంభాషణ ఉప్పు వేసిందిగా ఉందా? గయ్యాలిలాగా ఎలా పడితే అలా మాట్లాడి ఇతరుల్ని బాధించి నొప్పించి ఆ యొక్క స్థితిలో ఉన్నాము. ఒక్కొక్కసారి కోపం మన జీవితంలో వచ్చినప్పుడు మనం వి కాంట్ కంట్రోల్ దట్ యాంగ్రీ. ఒక్కొక్కసారి యాంగ్రీని మనం కంట్రోల్ చేసుకోలేం. ఒక్కొక్కసారి దేవుడే అంటాడు, కోపం పడుడే గాని పాపము చేయకుడు. చాలా మంది కోపపడుతూ పాపంలోనే ఉన్నాం, కానీ పక్కన ఉన్న మాట దేవుడే అన్నాడు కదా కోపపడమని అంటున్నాం, కానీ కోపపడుడి కానీ పాపం చేయకుడి అన్న దేవుని మాటను మనము మర్చిపోతున్నాం. కోపంలో, ఆవేశంలో ఎలా పడితే అట్లా మాట్లాడేసి ఇతరుల్ని గాయపరిచి హృదయాన్ని నొప్పించి వారికి సమాధానం లేక, వీరికి సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేక, కుటుంబంలో చుట్టుపక్కల ఉన్న వారికి సమాధానం లేక, నా జీవితం ఎలాంటి ఆ యొక్క ఉప్పు వేసిన సంభాషణ కలిగి ఉందా లేదా? ఈరోజు దేవుడు నాతో మనందరితో మాట్లాడుతుండగా ఈరోజు నీ మాట నా మాట ఎలా ఉందో మనం ఒక్కసారి యొక్క క్రిస్మస్ ఆరాధనలో పరిశీలించుకుందాం. మరి వేర్పాటుగా ఉండాలని దేవుడు ఆశపడుతుందిగా. నువ్వు లోకంలో కొన్ని సార్లు కలిసిపోతున్నావేమో, ఏమైతుందిలే, పర్వాలేదులే, ఏముందిలే, వాళ్ళు అట్లా చేస్తున్నా, అబ్బబ్బబ్బ 10 మంది చేసేది కరెక్ట్ కాదు, నేను ఒక్కవాడిని చేసేది కరెక్టా, తప్ప, నేను పోతా, నేను తాత, ఒక్కసారే కదా ఏమైతుంది అని ఎన్నోసార్లు అనుకొని ఉంటామా లేదా చెప్పండి? ఏదో ఒక్క విషయంలోనైనా చాలా మంది అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు నేను ఆడితే ఏముందిలే తప్పు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడు? అబద్ధములు ఆడివారు నాకు హేలు అంటాడు, నాకు ఇష్టము లేదంటాడు. వారు అపవాదికి సంబంధించిన వాడు దేవుడు అంటాడు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని కాదు, కానీ విషయము మనము దేవుని దగ్గర ఎలా ఉన్నాం, కంపేర్ విత్ గాడ్. నువ్వు దేవునితో మాత్రమే కంపేర్ చేసుకోవాలి. ఈరోజు దేనితో, ఎవరితో, ఏ మనుషుడితో, ఈవెన్ నువ్వు భర్తతో కూడా, నీ భార్యతో కూడా నువ్వు కంపేర్ చేసుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఎందుకు కంపేర్ చేసుకుంటామంటే కుటుంబంలో ఉంటాం కాబట్టి, భార్య భర్తలు పక్క పక్కనే ఉంటాం కాబట్టి, అబ్బా నువ్వు ఇట్లా చేసినావు, నేను చేస్తే తప్ప అని మనం ప్రశ్నిస్తున్నాం.
లోకంలో ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ఇదే అని మనము గ్రహించలేకపోతున్నాం. అందుకే ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మనం తెలుసుకోవాల్సిన విషయము దేవుడు కలిగిన దయాళత్వం, దేవుడు కలిగిన తగ్గింపు, దేవుడు కలిగిన ఆ యొక్క మంచితనం మనం కలిగి ఉండాలి తప్ప నువ్వు కలిగి లేవు కదా నేను ఎందుకు కలిగి ఉండాలి, నువ్వు ఇలా చేసావు కదా నేనెందుకు చేయకుండా ఉండాలన్న ప్రశ్నలు మన జీవితంలో ఎప్పుడు కూడా తీసుకొని రాకూడదు. శాంతి సమాధానంకి కర్త అయిన దేవుని పిల్లలు సమాధానాన్ని మాత్రమే మోసుకోగలగాలి. అంతేకాని నీ మాట వల్ల నీ భర్తను, నీ మాట వల్ల నీ భార్యను, నీ పిల్లలను బాధ పెట్టి సుఖ సంతోషాలు లేక కుటుంబంలో ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, ఇది నా ఏం సాధించాలని రోజు నువ్వు ముందుకెళ్తున్నావు. కాబట్టి మనము కుటుంబంలో ఉంటుండగా, సమాజంలో ఉంటుండగా మనం అందరికీ కూడా ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదంతా కూడా బ్లూ కలర్ తోనే ఉంది కదా, కానీ ప్రత్యేకించబడిందిగా ఈ యొక్క ఎల్లో కలర్ ఏం చేస్తుంది, దానికి ఒక మంచి ఒక అలంకరణగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా బ్లూ కలర్ లోనే ఉంది అనుకోండి, అంత అట్రాక్షన్ అనిపించదు. ఆపోజిట్ కలర్ అయిన ఈ యొక్క ఎల్లో కలర్ దీనికి ఉండడం వల్ల చాలా మంచి అట్రాక్షన్ తీసుకొచ్చింది. ఆ విధంగా ఈరోజు మన జీవితంలో మనుషులందరూ ఎటువైపు వెళ్తుంటే అటువైపు లాగా, మనుషులందరూ ఎటు చేస్తుంటే అటు చేయడానికి దేవుడు ఇష్టమైన నువ్వు నేను ఒక ప్రత్యేకమైన దానిలాగా ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతుందిగా. ఆ విధంగా మనము ముందుకెళ్ళేది కాక మన వస్త్రధారణ అన్ని కనిపించే వస్త్రధారణ అయి ఉండకూడదు. ఈరోజు సంఘాల్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఈ యొక్క పండుగ అంటేనే చాలా వెరైటీ డ్రెస్సులు, అన్ని దేహాన్ని కప్పిపుచ్చేవి కాకుండా అన్ని రకాలైనటువంటి దేహాన్ని చూపించుకునేది, దేహాన్ని చూపించడానికి వేసుకునే ఆ స్త్రీ యొక్క బట్టలు ఆమెను మాత్రం పాపంలో పడివేయడం లేదు, కానీ వారిని చూస్తున్న ఆ యొక్క పురుషుని కావచ్చు, స్త్రీని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, వారిని కూడా పాపంలో పడవేస్తుంది. వారు పాపంలో పడిపోతున్నారంటే ఆ యొక్క పాపం ఎవరికి చుట్టుకుంటుంది, ఆ వస్త్రధారిని ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి చుట్టుకుంటుంది. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవించి మహిమావస్త్రాన్ని ధరించుకున్నావు అనుకో, ఆ పరిశుద్ధత కూడా వాళ్ళు కలిగి ఉంటే ఆ గ్రేస్ కూడా, ఆ మంచి గ్రేట్ఫుల్ కూడా ఎవరికి వస్తుంది, మహిమావస్త్రాన్ని ధరించుకున్న యేసు ప్రభుకి వస్తుంది, యేసు ప్రభు బిడ్డలమైన మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు నీ వస్త్రధారణ ఎలా ఉంది, చక్కగా దేవుని కొరకు వాడబడుతున్న బిడ్డలాగా నువ్వు ఉన్నట్టయితే నీ యొక్క శరీరాన్ని దేవుడు కప్పుకోవాలని ఆశపడుతుండగా ఈ యొక్క వస్త్రధారణ మహిమా వస్త్రముదై ఉండాలని దేవుడు ఆశపడ. ఒకవేళ మహిమా వస్త్రం మన జీవితంలో ఉందంటే ఇలాంటి వస్త్రాలు మనం వేసుకోవడానికి కూడా ఇష్టపడం. అందుకోసమని ఈ లోకం సంబంధించిన ఏ వస్త్రం ఈరోజు మన జీవితంలో లేకపోయినా పర్లేదు, ఒక సాధారణమైన చీరతో నువ్వు వచ్చినా పర్లేదు, సాధారణమైన డ్రెస్తో వచ్చినా పర్లేదు, ఒక్కసారి నీ జీవితము మహిమా వస్త్రంతో కప్పబడిందో లేదో ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో, పరిశీలించుకో. మరి ఈ యొక్క విందులు దేవునికి తగిన విందులో మనం ఉండాలని ఆశపడుతున్నాను. మరి ఆ యొక్క దినాల్లో దానియేలు రాజగృహంలో ఉంటాడు కదా, రాజగృహంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆహారాన్ని నువ్వు తినమని దానియేలుకు రాజు ప్రేరేపిస్తే కూడా నాకు వద్దు అని అంటాడు. రాజు ఆహారం అంటే ఎంత చక్కగా ఉంటుంది చెప్పండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఉన్న దాంట్లో శ్రేష్టంగా ఉంటుంది. కానీ దానియేలు హీ సెడ్ నో, నేను తినను, నాకొద్దు అని అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదో ఒకసారేలే అని కాంప్రమైజ్ అయ్యే జీవితం, కాంప్రమైజ్ సిచ్యువేషన్స్ మన జీవితంలో ఉండడానికి వీలేదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, హింస అయినా, కరువు అయినా కూడా మనం ఎవరితో ఉండడానికి ఇష్టపడాలి, దేవునితో ఉండడానికి మాత్రమే ఇష్టపడాలి. నీ జీవితాన్ని అలంకరించుకో, ఇది నాన్న మహిమావస్త్రంతో అలంకరించుకో. దేవుని యొక్క దయాగుణాలు ఈరోజు నువ్వు ధరింపజేసుకొని నీ ఇంటిని మాత్రమే కాదు, నీ యొక్క జీవితాన్ని కట్టుకోవాలని, నీ యొక్క హృదయాన్ని కూడా సరిచేసుకోవాలని దేవుడు ఆశపడుతుందిగా. ఆ విధంగా మనం వెళ్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా వాక్యం ద్వారా మనం ప్రేరేపించబడాలని, వాక్యం ద్వారా మనం నడుచుకోవాలని, వాక్యం ఏం చెబితే దాన్ని మనం ఫాలో అవ్వాలని దేవుడు ఆశపడుతుందిగా. నీ క్రిస్మస్ కి మాత్రమే కాదు ఇలాంటి డెసిషన్స్ తీసుకొని. చాలా మంది అనుకుంటారు బ్యాప్టిజం ఎప్పుడు తీసుకుంటామంటే, ఇప్పుడు ఏం చెప్తారు, December 31 నైట్ అయిపోగానే January 1 తీసేసుకుంటారంట. ఎందుకు? 31 నైట్ విందులు, తాగుబోతులు, తిరగడాలు ఇవే ఉంటాయి కదా, చిందులేయడాలు, డీజేలు. ఈ మధ్య చాలా యవ్వనస్తులు చెడగొడుతున్న ఒక పాపం, భయంకరం పాపం డీజేలు. ఆ యొక్క డీజేల్ సౌండ్స్, ఒక రకమైన పొల్యూషన్స్, చాలా రకాలైనటువంటి చెవిడుకు కారణం అవుతున్నాయి. యవ్వనస్తులు ముఖ్యంగా పడిపోవడానికి, చెడిపోవడానికి డీజే చాలా కారణమే.
చాలా దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో క్రిస్మస్ ఆరాధనలో కూడా డీజేలు పెడుతున్నారు. క్రిస్మస్ ఆరాధనలో కూడా లోకస్తుల వలె ఎగురుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటివి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు. అలాంటి కుటుంబాలలో అలాంటి డీజేలు ఎవరి కుటుంబాలు అయితే ఉంటాయో అలాంటి కుటుంబాల్లో దేవుడు ఉండడమ్మా. నిజంగా ఈ మాట, అలాంటి జీవితాలు దేవుడు ఉండడానికి ఇష్టపడ్డు. దేవుని నువ్వు గేటు దగ్గరే ఆపేసినట్టే, గుమ్మం దగ్గరే ప్రభా ఇది కూడా నాకు డీజేనే కావాలి నువ్వు వద్దని దేవుణ్ణి ఆపేసినట్టే. ఈరోజు దేవుడు కావాలా, లోకం కావాలని దేవుడు మనల్ని ఈరోజు అడుగుతుండగా మనం పరిశీలించుకుందాం. క్రిస్మస్ అంటే ఏదో సిద్ధపడ్డం, ఏదో కొత్త బట్టలు తీసుకోవడం ఇవే కాదు. కానీ మన జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో నీనా నడక ఉండడమే, నీనా ప్రవర్తన ఉండడమే, ఆయనకి ఇష్టమైన రీతిలో నీవు నేను బ్రతకడం మాత్రమే. కాబట్టి ఆయన ఒక వాక్యాన్ని అనుసరిస్తూ మన జీవితంలో వెళ్ళాలని, ఆయనకు ఇష్టమైన క్రిస్మస్ ఆరాధకులుగా మనమందరం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్స్.